పక్క రూమ్లో ఆడు ఎక్కెక్కి 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 ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి, ఒక స్నాపే ఓపెన్ చేశాడు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు, అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ guy was taking snap. ఆ అబ్బాయి గాడు ఇలా స్నాప్ తీస్తున్నాడు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాపులు పెట్టింది. అంటే నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను, అలా నేను పోతాను. వీడియో స్నాప్లు మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు కానీ చూసాం. ఆడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు ఆడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా మేము పక్కకి వెళ్ళి, అరే పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఆడికి తెలుసు. ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి, నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు, వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే వెనక ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం, 5 చూసాం. బ్రో భయం వేస్తుంది బ్రో అంటే అట్లానే ఉంది. నాకే భయం, నిజంగా నాకు భయంగా ఉంది. అదే అంటున్నా రే, అట్లానే ఉన్నారు. నీకు తెలియదు మన కాలేజీలో అది చూసాడు పక్కనాడు ఎక్కెక్కి ఏడుస్తుంటేరా, ట్రామా వచ్చిందిరా నాకు. ఆడు ఎవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి వీడితో బ్రేకప్ చెప్పేసి ఎవరితో అయితే ఉన్నాడో ఆడు వీడియో తీస్తున్నాడు. ఆడు వీడియో నేనేం పాపం చేశానన్నా, నా జీవితం ఇలా అయిపోయింది తీసి తన ఫోన్ నుంచి స్నాపులు పంపాడు వీడికి. బ్లో జాబ్ చేస్తుండే. కమిట్మెంట్ బట్టి గుర్తుకుపోయినా కనీసం ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదన్నారా. అది సుఖంగా బతకండ్రా, ప్రశాంతంగా బతకండ్రా అంటే వద్దురా. మీ ఎవరికి ఇవ్వట్లేదురా. చెప్తున్నా ఈ జెన్జీలో పెళ్లి చేసుకోవద్దు. ఈ జెన్జీలో పెళ్లి చేసుకోవద్దు తెలుసా అని అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకు అట్లా అన్నాడు అంటే వాడికి ఎయిడ్స్ వచ్చిందంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక అమ్మాయికి ఎయిడ్స్ ఉండిందంట. ఆమె అది నిన్ను కావాలని ఇరికిచ్చి నిన్ను యాడ్ చేసుకుంది ఆ గ్రూప్ లో. ఆ అమ్మాయికి తెలిసి కూడా నీతో చేసి తెలిసి కూడా చేస్తాడు. ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల పర్వత భూమిలో తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అదే కదా తెలిసేలా చేస్తారా? అమ్మాయి కావాలని చేసింది, కావాలని జీవితం నాశనం చేయడానికి. కావాలని ఎలా చేస్తారా? నిజంగా కావాలని చేసింది. మళ్ళీ నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్ అంటే రిలేషన్ ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి. కేర్లో జాయిన్ అయినాక మేము ఆడిపోయింది మొత్తం. ఇదేంట్రా ఏం జరుగుతుందిరా? వయసులో ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. STDs అన్ని STDs తగిలించుకుంటున్నారు బాడీకి. నాకేం నేను ఇంకా లాయల్ ఉన్నా అమ్మకి, ఆమె తప్ప
నువ్వేం మనసులో పెట్టుకోకు. బ్రో నువ్వు ఇప్పుడు దాకా సెక్స్ చేసింది ఒక అమ్మాయితోనేనా? యా, ఒక అమ్మాయి. అయింది. ఇంత దరిద్రం ఏంట్రా, పాపం రా. వాడు చెప్తున్నా చూడు, ఈ మాక్సిమం అనేవాడు ఆ అమ్మాయి ఆడికి ఇంటర్ నుంచి తెలుసు. దాని తర్వాత నమ్మి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు బీటెక్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ లోనే ఇప్పుడు చేశాడు. అంటే ఇన్నోసెంట్ పీపుల్ బలైనప్పుడు బాధేస్తుందిరా. అంటే అక్కడ విషం ఉంది, కేవలం తన బాడీ లోపలనే కాదు, తన మెదడు లోపల కూడా విషం ఉంది. అండ్ ఆ మెదడులో ఉన్న విషం ఎంత మందిని మోసం చేసి ఉంటుంది, ఎంతమందికి ఇంకా HIV అంటించాలి అన్న తీటతో ఉంటుంది. నాకు ఊహించుకుంటేనే ఆ పేషెంట్ ఎవరో కానీ పట్టుకొని ఇప్పుడే ఎంతో బాధ కలిగితే గానీ ఒక బాయ్ ఈ వాడి స్టోరీ వింటుండే అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్, 9 years బ్రేకప్, లిటరల్ ఒకే మాట అంటున్నాడు. బ్రో చీట్ చేసింది బ్రో. ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిల్ని నమ్మొద్దు అనే చెప్పన్నా. అంటే కళ్ళ ముందు బర్త్డే రోజు పార్టీ, ఒక ప్రైవేట్ ఒక స్క్రీన్ లో తీసుకుని తన బర్త్డే సెలబ్రేషన్ అంతా ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఆ అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను ఒక 3000 కొట్టు అంటే కొట్టి, సరే ఈ లోపల ఫ్రెండ్ తోటి రే అమ్మాయి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, మనం వెళ్ళేసి అలా తిరిగేసి కొద్దిగా తాగేసి వద్దామంటే వెళ్ళారనమాట. ఒక రూమ్ లోకి కట్ చేస్తే ఆ ఎదురుంగ రీమ్లో ఆ అమ్మాయి ఇంకొకరితో ఉందంట. చూసి ఎంత ఏడుస్తున్నాడంటే లిటరల్ గా ఆ అమ్మాయికి బైక్ ఇప్పించాడంట, జ్యువెలరీ ఇప్పించాడంట, ఫోన్ ఇప్పించాడంట. ఎంత దాచుకున్నాడు లోపల. 9 years స్కూల్ నుంచి రిలేషన్ అంట. అంటే ఈ అబ్బాయికి పేరెంట్ అంటే మదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మ ప్రేమకు దూరం అయ్యాడంటే. ఈ అమ్మాయి దగ్గరైంది ఏమని చెప్పి అంటే తెలుసా, నిన్ను అమ్మలాగా చూసుకుంటాను, 1 కాదు 2 కాదు